మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మొలలు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మొలల్ని తొలగించుకునేందుకు ఆపరేషన్ చేయించుకోవడం ఒక్కటే పరిష్కారంగా ఉంటుంది. అయితే పెద్ద వయసులో అయితే మొలలకు సర్జరీ చేయించుకోవడం పర్లేదు. కానీ చిన్న వయసులో అంటే 30-35 ఏళ్ల లోపే పైల్స్ ఆపరేషన్కు వెళ్ళడం అంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. చిన్న వయసులో పైల్స్కు ఆపరేషన్ ఎందుకు చేయించుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్కి ఆపరేషన్ మరీ చిన్న వయసులో చేయించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఈ పైల్స్ ఆపరేషన్ అది చేయటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ పైల్స్కి ముఖ్యమైన వైద్యం ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, తర్వాత ఈ మలబద్ధకం లేకుండా చూసుకోవటం. అవి లేకుండా పైల్స్కి ఆపరేషన్ చేసేస్తే వీళ్ళల్లో మళ్ళీ ఆ మలబద్ధకం కానీ ఆ స్ట్రెయినింగ్ కంటిన్యూ అయితే మళ్ళీ పైల్స్ పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇలాంటివి తినటం, నీళ్ళు ఎక్కువగా తాగటం, అవసరమైతే మందులు మోషన్ అవటానికి లాక్సేటివ్స్ అంటాం. రకరకాల లాక్సేటివ్స్ ఉన్నాయి. అది అవసరాన్ని బట్టి ఆ లాక్సేటివ్స్ని వాడుకుని మోషన్ ఫ్రీగా వచ్చేలా చూసుకుంటే ఈ పైల్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. కీళ్లను బాగు చేయడం, కీలు మార్పిడి చేయడం అంటే ఇప్పటి వరకు మేజర్ ఆపరేషన్ కిందే లెక్క. అయితే ఇప్పుడు పెద్దగా కోతలు లేకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాలు చేసి వాటి నుంచి పరికరాల్ని పంపించి చాలా సునాయాసంగా సర్జరీలను చేయడం సాధ్యపడుతోందని చెబుతున్నారు డాక్టర్లు. మినిమల్లీ ఇన్వేజివ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్థోస్కోపీ వంటి పరికరాల సాయంతో దెబ్బతిన్న కీళ్లను చాలా తేలిగ్గా బాగు చేయగలుగుతున్నారు. కోతలు లేని కీళ్ల సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కీలు మార్పిడి ఎప్పుడు అవసరమవుతుంది? జాయింట్ రీప్లేస్మెంట్ అనే ట్రీట్మెంట్ కీలు మార్పిడి కూడా అంటాము. ఈ ట్రీట్మెంట్ మనకి జాయింట్లో ఏదైనా అరుగుదల ఉంటే, జాయింట్ ఆర్థరైటిస్ అంటాము పాపులర్గా. జాయింట్లో ఆర్థరైటిస్ వస్తే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఫైనల్ ట్రీట్మెంట్. అది జాయింట్లో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే చాలామందికి ఇది ఏజ్ వల్ల రావచ్చు. కొంతమందికి ఇది ఏదైనా ఇంజురీ అయితే, లిగమెంట్ ఇంజురీ కానీ, ఏదైనా కార్టిలేజ్ ఇంజురీ కానీ, యంగ్ పేషెంట్స్లో ఇది చాలా కామన్. దానివల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. ఫీమేల్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే జాయింట్ కార్టిలేజ్ డిస్ట్రాయ్ అవుతుంది, అప్పుడు కూడా ఈ ఆర్థరైటిస్ రావచ్చు. కొంతమందిలో ట్యూబర్కులోసిస్ ఉంటే, టీబీ ఉంటే వాళ్ళు కూడా ఆర్థరైటిస్ రావచ్చు. సో మోస్ట్ కామన్ జాయింట్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్లనే వస్తుంది. సంప్రదాయ కీలు మార్పిడి సర్జరీలు ఎలా ఉంటున్నాయి? మామూలుగా జాయింట్ రిప్లేస్మెంట్ అనే ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్లో మేము పెద్ద ఇన్సిషన్, అట్లీస్ట్ 10 ఇంచెస్ ఇన్సిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ 10 ఇంచెస్ ఇన్సిషన్ ట్రెడిషనల్లీ ఇచ్చిన తర్వాత మేము లోపలికి వెళ్ళి ఆ మజిల్స్ని కూడా కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసిన తర్వాత మేము బోన్ దగ్గర వెళ్తాము. బోన్ దగ్గర వెళ్ళిన తర్వాత బోన్ నుంచి కార్టిలేజ్ తీసేస్తాము. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే బోన్ కార్టిలేజ్ తీసిన తర్వాత బోన్ ఇట్లా కనపడుతుంది. బోన్ ఒక రకంగా షేప్గా మేము కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత బోన్లో మేము ట్రెడిషనల్ సర్జరీ అప్పుడు ఇట్లా బోన్ కట్ చేసి దానికి షేప్లు తయారు చేసి దానికి ఇంప్లాంట్స్ అంటాము. ఈ ఇంప్లాంట్స్ మేము దానికి బోన్ సిమెంట్తో ఇట్లా పెట్టేస్తాము. సో మామూలు ట్రెడిషనల్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ఇది ఇట్లా చేస్తాము. బోన్ కట్ చేసి కార్టిలేజ్ తీసేసి ఆర్టిఫిషియల్ జాయింట్ని మేము వేస్తాము. మామూలుగా ఇది ట్రెడిషనల్ సర్జరీస్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా హాస్పిటల్ స్టే కూడా అట్లీస్ట్ 2-3 వారాలు పడతాయి. ప్లస్ పోస్ట్ ఆపరేటివ్లీ రీహాబిలిటేషన్కి మినిమం 3 to 6 months ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. పెద్దగా కోతలు పెట్టకుండా దెబ్బతిన్న కీళ్లను బాగు చేయొచ్చా? మినిమల్ యాక్సెస్ సర్జరీ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే మామూలుగా దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ ఏమో స్మాల్ ఇన్సిషన్, అంటే చిన్న రంధ్రంతో స్మాల్ ఇన్సిషన్తో ఇది ఆపరేషన్ చేస్తాము. మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్లో మజిల్ కట్ చేయాల్సిన అవసరం లేదు, మజిల్ స్పేరింగ్ సర్జరీస్ చేస్తాము. దిస్ ఈజ్ అ మజిల్ స్పేరింగ్ అప్రోచ్ అన్నమాట. అది మనకి ఎట్లా అడ్వాంటేజ్ ఉందంటే మజిల్ కట్ చేయకుండా సర్జరీ చేస్తే ఇమీడియట్గా సర్జరీ చేసిన తర్వాత పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయవచ్చు. రీహాబిలిటేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ప్రధానంగా ఏ కీళ్లలో కోతలు లేని సర్జరీలు చేస్తారు?
మామూలుగా మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ ఈ రిప్లేస్మెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది నీ జాయింట్ అనేది చాలా కామన్. నీ జాయింట్లో చేస్తాము. మోకాలు హిప్ జాయింట్లో కూడా చాలా కామన్ అండి. హిప్ జాయింట్ అనేది 20 కీలో. హిప్ జాయింట్లో కూడా ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి వెనక్ నుంచి ఎక్స్పోజర్స్ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి యూజ్ చేస్తాము. ప్రెజెంట్లీ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ వల్ల డెవలప్మెంట్ వల్ల మేము ఇప్పుడు షోల్డర్ భుజం కీల్ అంటాము. భుజం కీల్లో కూడా మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్తో ఈ సర్జరీ చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే షోల్డర్ టెక్నిక్స్లో ఇంతకుముందు మనం పెద్ద ఇన్సిషన్తో చేసేవాళ్ళం జాయింట్ రిప్లేస్మెంట్. కానీ ఇప్పుడు చిన్న ఇన్సిషన్తోనే మజిల్ స్పేరింగ్ అప్రోచ్తోనే మేము లోపలికి వెళ్ళి ఇది రొటేటర్ కఫ్ అంటాము. దీన్ని ఈ టెండెన్స్ని కట్ చేయకుండా మామూలుగా నార్మల్ సర్జరీస్లో ఇది కట్ చేయాల్సి వస్తుంది ఈ టెండెన్స్ని. కానీ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్లో ఇది కట్ చేయకుండా దీని కింద నుంచి వెళ్ళి జాయింట్ లోపలికి వెళ్ళి ఈ జాయింట్ మామూలుగా మేము ట్రెడిషనల్ సర్జరీలో డిస్లొకేట్ చేయాల్సి వస్తుంది. కానీ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్లో డిస్లొకేషన్ చేయకుండా అదే పొజిషన్లో మేము బోన్ కార్టిలేజ్ కట్ చేసి ఆర్టిఫిషియల్ జాయింట్ని ఇంప్లాంట్ చేస్తాము. సో ఆ అడ్వాంటేజెస్ షోల్డర్లో కూడా ఇప్పుడు మనము చేయవచ్చు. టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల, కొత్త బెటర్ ఇంప్లాంట్స్ వల్ల, బెటర్ ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల షోల్డర్ జాయింట్ కూడా ఇప్పుడు మేము మినిమల్ ఇన్వేసివ్లో చేస్తున్నాము. కోతల్లేని కీళ్ల సర్జరీలతో ఉన్న ప్రయోజనాలేంటి? మామూలుగా మనము అడ్వాంటేజెస్ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్తో చూస్తే ఫస్ట్ ఇన్సిషన్ స్మాల్ ఉంటుంది, దానివల్ల స్కారింగ్ తక్కువ ఉంటుంది, పేషెంట్ కాస్మోసిస్ బెటర్ ఉంటుంది. ఆ మజిల్ స్పేరింగ్ టెక్నిక్ వల్ల మనకి రీహాబిలిటేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత నొప్పి తక్కువ ఉంటుంది. ఆ నొప్పి తక్కువ ఉంటే పేషెంట్ ఎక్సర్సైజ్ కూడా బెటర్గా చేయవచ్చు. ఏ సర్జరీ అయినా మనకి రిజల్ట్ సక్సెస్ రావాలంటే 50% సక్సెస్ ఆపరేషన్ థియేటర్ లోపల డిసైడ్ అవుతుంది సర్జరీ అప్పుడు. 50% రిజల్ట్ సక్సెస్ మనకి రీహాబిలిటేషన్లో అవుతుంది. సో ఆ రీహాబిలిటేషన్ సక్సెస్ 50% ఇంకా దాన్ని 100% సక్సెస్ రావాలంటే పేషెంట్కి దానివల్ల మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ వాడితే మనకి వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ రిజల్ట్స్. ప్లస్ పేషెంట్కి హాస్పిటల్లో ఎక్కువ రోజు ఉండాల్సిన అవసరం లేదు. నొప్పి తక్కువ ఉంటుంది, మజిల్ రీహాబిలిటేషన్ బెటర్ ఉంటుంది, దానివల్ల హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది. కోతల్లేని కీళ్ల సర్జరీలతో సమస్యలు ఏమైనా ఉంటాయా?